ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. చేతులు కాళ్ళు నరికే వాళ్ళకి ఇంకా పెద్ద ఘోరాలు చేయాలనిపించొచ్చు. మతిస్థిమితం పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వచ్చారేమో. నేను నమ్మను. వాళ్ళు ఇలాంటి దారుణాలు చేసే మనుషులు కాదు. వాళ్ళ మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఎవరో చేసుంటారు. ఫర్ ద పీపుల్ మ్యాటర్ డిస్కస్ చేయడానికే నిన్ను పిలిపించాను. ఏంటి సార్ అది? చెప్పడానికి చాలా బాధగా ఉందయ్యా. పై అధికారుల నుండి విమర్శలు ఏమైనా వచ్చాయా? నో ప్రాబ్లం సార్, ఏ క్షణంలోనైనా మనం వాళ్ళని పట్టుకుంటాం. నో, పట్టుకోవటం కాదు, షూట్ ఎట్ సైట్. షూట్ ఎట్ సైట్? ఎస్, కనిపిస్తే కాల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్, దే ఆర్ స్టూడెంట్స్, యంగ్ బాయ్స్. వీ హ్యావ్ నో రైట్ టు కిల్ దెమ్. ఐ ఆమ్ హెల్ప్లెస్. ఆర్డర్స్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీస్. సో షూట్ దెమ్. వాడిని చేతులు కాళ్ళు నరికి జీవత్యం వల్ల వదిలేయాలి. నో, సగం కాదు, పూర్తిగా చంపేయాలి. అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాణం మిగిలినా పావులా పాకుంటూ వచ్చి మళ్ళీ ఎన్నో ఘోరాలు చేస్తారు. వాడు బతకూడదు. వాడిదే ఉందిరా. ఆఫ్టర్ ఆల్ ఒక పెద్ద విషవృక్షానికి ఉన్న కొమ్మల్లో వాడొకడు. ఆ వృక్షం వాడి బాబే. వాడిని లేపేయాలి. కానీ ఎలా? సెంట్రల్ మినిస్టర్ గా అతనుకున్న సెక్యూరిటీ వలయాన్ని ఛేదించడం అంటే చాలా కష్టం. వచ్చే ఎన్నికల వరకు అసలు వాడి వైపుకే రాకపోవచ్చు. రాకపోతే రప్పిస్తాం. వాడు కదిలి రావాలంటే ఇక్కడ వాడి కొడుకుని దెబ్బకొట్టాలి. ఏమైనా సరే మన పాలసీకి విరుద్ధంగా ఒక మనిషిని చంపడం అంటే వాట్ పాలసీ? వాట్ పాలసీ? మంటల్లో కాలు బూడిదైపోతూ కాళ్ళకున్న సంఖ్యలు తెంచుకోలేక నిస్సహాయంగా చూస్తూ ఏడ్చిన అమాయకుల అరుపులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వాడిని చంపడమే సరైన శిక్ష నువ్వే అంటావు. రామ్మా. జ్యోతి, ఐఎమ్ సారీ. నీతో పరిచయం పెంచుకోవటం, ప్రేమించినట్టు నటించటం క్షమించరా నేరం అని నాకు తెలుసు. ఏ క్షణంలోనైనా మేము పట్టుబడచ్చు, ఏదైనా జరగచ్చు. ముందు ముందు
నిన్ను క్షమించమని అడిగే అవకాశం కూడా నాకు దొరకపోవచ్చు. కానీ నేను చేసిన తప్పు నేను తప్పుగా అనుకోవట్లేదు. నాకు నువ్వే కాదు, నీ ఆదర్శాలు కూడా నచ్చాయి. తెలుసో తెలియకో నేను నీకు సహాయపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నీ లక్ష్యాన్ని వదిలి రమ్మని నేను అనను, కానీ నువ్వు జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రోజు దొరికిపోతాం. ఇక ముందు మనం కలవలేకపోవచ్చు. నా గురించి ఆలోచించద్దు, నన్ను మర్చిపో. ఆలస్యం అవుతుందమ్మా, వెళ్దాం.
చేతులు నరికేస్తారా? వాళ్ళ తలాలు నరికేస్తాను. నలుగురిని కాదు, 4,000 మందిని చంపిస్తాను. అవసరమైతే స్టేట్ మొత్తం ధ్వంసం చేస్తాను. ఇన్స్పెక్టర్, వాట్ హ్యాపెండ్? యాక్సిడెంట్ సార్. సార్ సార్ వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, సిచ్యువేషన్ ఇస్ వెరీ సీరియస్ సార్. అయితే మాత్రం ఇంత మంచి సీన్ చూడకపోతే ఎలా? ఫర్ ద పీపుల్ అంట, ప్రజల కోసం అంట, స్టూడెంట్ పవర్ అంట, చివరికి ఏం పీకేరంట.
విప్లవం